మాతాకు భారత్ మాతాకు భారత్ మాతాకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో స్థానిక ఆంజనేయ స్వామివారి గుడి వద్ద 2026 కేంద్ర బడ్జెట్ని మండలంలోని నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని వీక్షించడం జరిగింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ రోజున మన ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు 9వసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పేదలు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, విద్య, వైద్యం, రైతులు, పరిశ్రమలు, మహిళలు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వారి అభివృద్ధి కోసమే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. నిలకడగా అభివృద్ధి, తక్కువగా ద్రవ్యోల్బణం, భారతదేశ ఆర్థిక ప్రయాణం 7.2% వృద్ధి రేటుతో స్థిరంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు, వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ఎగుమతులపై ఆధారపడడం తగ్గించామని, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చేస్తూ ప్రపంచ మార్కెట్లో భారతదేశాన్ని అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి సూచికగా ముంబాయి, హైదరాబాదు, బెంగళూరు, పూణే, ఢిల్లీ, సిలిగుడుల మధ్య 7 హైస్పీడ్ కారిడార్లను నిర్మించడంతో పాటు బెంగాల్ నుండి గుజరాత్ వరకు భారీ కారిడార్ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. విద్య మరియు వైద్యం కోసం పంపే నిధులపై ట్యాక్స్ని 5% నుండి 2%కు తగ్గించడం వల్ల విద్యార్థులకు మరియు పర్యాటకులకు భారీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు 2,000 కోట్లు, టెక్స్టైల్ రంగానికి 10,000 కోట్లు, ఎంఎస్ఎంఈల కోసం 7 లక్షల కోట్లు, బయో ఫార్మా కోసం 10,000 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం, అన్నదాతకు అండగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసిందని, దానికి నిదర్శనంగా పిఎం కిసాన్ నిధులు పెంచడంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ ద్వారా ఇచ్చే రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రతి జిల్లాలో బాలికలకు ఒక అత్యున్నత వసతి గృహం ఏర్పాటు చేస్తున్నామని, దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన మరియు దివ్యాంజన్ సహకార యోజన పథకాలను ఏర్పాటు చేసినామని తెలిపారు. ఈ కేంద్ర బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ మిగిలిన బడ్జెట్ల కన్నా ఎంతో ప్రయోజకరంగా ప్రజలకు ఉపయోగపడంగా ఉందని, భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుండి 4వ స్థానానికి ఎగబాకి ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు చవిచూస్తూ ఉంటే మన భారతదేశం ఈ రోజున స్థిరంగా 4వ స్థానంలో ఉండి ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ద్వారా మరింత ఎగబాకే స్థాయికి ఎదుగుతుందని ఈ సందర్భంగా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, మా మండలంలో సీనియర్ నాయకులు మట్టా మంగరాజు గారు, వీరందరి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా పుంజుకొని మరింత నాయకత్వ దీక్షణతో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకున్నాను. భారత్ మాతాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, బిక్కిన విశ్వేశ్వరరావు గారి నాయకత్వం.